చర్మ వ్యాధులతో ఎప్పుడూ చికాకే. ముఖ్యంగా చర్మాన్ని ఛిద్రం చేసే సోరియాసిస్ వంటి మొండి జబ్బులు శారీరకంగానే కాదు మానసికంగానూ వేదనకు గురిచేస్తాయి. సోరియాసిస్ బారిన పడ్డప్పుడు చర్మమంతా పొలుసుల్లాగా మారిపోతుంది. చర్మమంతటా తీవ్రమైన దురద, మంటలు వేధిస్తాయి. కొంతమందిలో కాళ్ళు, పాదాల్లో కూడా సోరియాసిస్ కనిపిస్తూ ఉంటుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే సోరియాసిస్కు ఆయుర్వేదంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పాదాల్లో సోరియాసిస్కు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోరియాసిస్ చర్మానికి సంబంధించిన మహా మొండి జబ్బు. దీన్నే పొలుసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. దీని బారిన పడ్డప్పుడు చర్మమంతా పొలుసుల్లాగా మారి ఏనుగు చర్మంలాగా మొద్దుబారిపోతుంది. చర్మంపై తరచూ ఎర్రటి మచ్చలు, దద్దుర్లు వస్తూ మనిషిని శారీరకంగా, మానసికంగా చిత్రవద చేస్తుంటుంది. ఈ జబ్బు ఎందుకు వస్తుందనే దానికి ఇప్పటిదాకా ఖచ్చితమైన కారణాలేమీ లేవు. వంశపారంపర్యంగా రావడానికి, శరీరంలో వ్యాధి నిరోధకత ప్రతికూలంగా స్పందించినప్పుడు సోరియాసిస్ వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సోరియాసిస్ ఎక్కువ మందిలో తల మీదే మొదలవుతుంది. తల మీద చుండ్రులా కనిపించి కొందరిలో దానికదే తగ్గిపోవచ్చు. అలా కాకుండా కొంతమందిలో పాదాల భాగంలో కూడా సోరియాసిస్ కనిపిస్తుంటుంది. పాదాలపై చర్మమంతా ఎర్రటి మచ్చలు, దురదలు పెడుతుంటాయి. చాలామందికి కాళ్ళి పగుళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే కాళ్ళి పగుళ్ళుతో పాటు కొంతమందికి సోరియాసిస్ అనే సమస్య కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క సమస్యని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది కాళ్ళి పగుళ్ళే కదా అని వదిలేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సోరియాసిస్ ఏదైతే ఉంటుందో ఇది ఆటోఇమ్యూన్ ప్రాబ్లము, దీర్ఘకాలిక సమస్య. ఇది వీళ్ళు బతుకున్నంత కాలం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమస్యని డాక్టర్ దగ్గరికి చూపించి అది ఏంటి అన్నది తెలుసుకుంటే కనుక చాలా మంచిది. అంటే ఎన్నో రకాల చర్మ వ్యాధులు ఉంటాయి, ఉత్త సోరియాసిసే కాకపోయినా కానీ. కాబట్టి అది ఎటువంటి వ్యాధి అన్నది తెలిసినప్పుడు వాళ్ళకి వైద్యం తీసుకోవడము, తగ్గించుకోవడము, వాళ్ళ యొక్క ఇబ్బంది తగ్గించుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే పాదాలకు ఎప్పుడైతే ఈ సమస్యలు వస్తే వాళ్ళు నడవలేకపోవడము, కాళ్ళు నొప్పులు రావడము, అలాగే కీళ్ళ నొప్పులు రావడము, ముఖ్యంగా సోరియాసిస్ సమస్యతోటి సోరియాసిస్ ఆర్థరైటిస్ కూడా వస్తుంది. పాదాల నొప్పులు వస్తుంటాయి, మడమల నొప్పులు వస్తుంటాయి. అలాగే ఆ వచ్చిన ప్రదేశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే పాదాలు ఎప్పటికీ నేల మీద పెట్టే ఉంటాం కాబట్టి కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది బయట పనిచేసే ఉంటారు, పాదాలకు చెప్పులు లేకుండా పనిచేసేవాళ్ళు, కొంతమంది షూస్ ఎప్పటికీ వేసుకునే ఉంటారు. అప్పుడు కూడా ఈ యొక్క సమస్య అధికం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏవైతే నిర్ధారణ చేసుకుంటారో అప్పుడు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మటుకు సోరియాసిస్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కాకపోతే వాళ్ళు నెగ్లెక్ట్ చేసి మానసిక ఒత్తిడితోటి, అలాగే ఆహార విహారాలు సక్రమంగా వాళ్ళు పాటించినప్పుడు ఈ సమస్య అధికం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఆహార విహారాలు ముఖ్యంగా వాళ్ళకి పడని ఆహార పదార్థాలు మానేసి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఇది వాత పిత్త దూషితంగా వస్తుంది, ఒకసారి కఫ దూషితంగా వస్తుంది, ఒకసారి త్రిదోషజం అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అన్నీ కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇంకా వయస్సు పెరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువైపోతుంది, తగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఇది ఇంతే కదా, చిన్న సమస్య కదా అని అనుకోకుండా తరచూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని సక్రమంగా చికిత్స తీసుకుంటే కనుక తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ పాదాల విషయంలో జాగ్రత్త ఎలా అంటే వీళ్ళకి చాలామంది ఏం చేస్తుంటారో బ్రష్ పెట్టి, ప్యూమిక్ స్టోన్ పెట్టి కడగడము, తుడవడము ఇవన్నీ చేస్తుంటారు. ఎన్ని చేసినా కానీ తప్పనిసరి ఆ యొక్క రోగ లక్షణం కాబట్టి టీసెల్ యాక్టివేషను, రకరకాలైన లోపల మాస్ట్ సెల్స్, ఇవన్నీ రకరకాలైన మన ప్రమేయం లేకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. కాబట్టి వీటికి సరిపడా జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. అంటే ఏంటి, తరచూ పెచ్చులు తీసేసినా కానీ పెచ్చులు ఫామ్ అవుతూనే ఉంటాయి, దాని లక్షణం అది. కాబట్టి దాని ఉపశమన చికిత్స అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఆ యొక్క వ్యాధి ఉగ్రతను తగ్గించడానికి గోరువెచ్చటి నీళ్ళలో కాళ్ళు పెట్టుకుని తుడిచేసుకుని దానికి సరిపడా క్రీమ్స్ లాంటివి, దానికి సరిపడా అంటే ఎప్పుడూ లేపనాలు రాస్తూ ఉండాలి. ప్రతి చర్మ వ్యాధికి, ముఖ్యంగా ఈ సోరియాసిస్ లాంటి వాటికి తప్పనిసరి మాయిశ్చరైజర్స్ చర్మం మెత్తబడే విధంగా వాళ్ళ యొక్క పద్ధతిగా వాళ్ళు రాస్తూ ఉంటే కనుక త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. చర్మాన్ని పొలుసులుగా, పొట్టుగా రాల్చేసే సోరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు ఆమం పేరుకుపోవడాన్ని ప్రధాన కారణాలుగా చెబుతుంది ఆయుర్వేదం. ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా, మరోవైపు ఔషధంగా వాడితే సోరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు. ముఖ్యంగా చేపల్ని తినకూడదు, చేపలకు దూరంగా ఉండాలి.
చేపలకు సొరియాసిస్ను పెంచే గుణం ఉందని చెబుతారు డాక్టర్లు. శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు ఎంతగానో దోహదం చేస్తాయి. తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సొరియాసిస్ వ్యాధి బాగా అదుపులో ఉంటుంది. ఇక బాహ్యంగా కరంజీ, భృంగరాజ వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సొరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది. మానసికమైన సమస్యలు తీవ్రమైతే సొరియాసిస్ కూడా తీవ్రమవుతూ ఉంటుంది. కాబట్టి సొరియాసిస్ బాధితులు ఆందోళన, ఒత్తిళ్లు, డిప్రెషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలి. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఈ కాలిపగుళ్ళకి చాలా రకాలైన చిట్కాలు ఆయుర్వేదంలో చెప్పారు. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఆముదం అనేది దొరుకుతూ ఉంటుంది, అలాగే తేనెమైనం అనేది దొరుకుతూ ఉంటుంది, నువ్వుల నూనె అనేది దొరుకుతూ ఉంటుంది. అయితే ఆముదం 1 చెంచాడు వేసి, అలాగే 2 చెంచాలు నువ్వుల నూనె, అలాగే తేనెమైనం 4 చెంచాలు వేసి దీనంతా మిశ్రమాన్ని గోరువెచ్చగా చేసి దాన్ని కాలి పగుళ్ళున్న చోట రాత్రి పడుకునేటప్పుడు రాసుకుని పడుకుంటే కనుక అది త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే కానుగ నూనె అనేది మనకి బయట దొరుకుతూ ఉంటుంది. ఇది కానుగ నూనెలో ఏంటంటే చర్మ వ్యాధులు తగ్గించే గుణం ఉంటుంది. ఈ కానుగ నూనె 1 చెంచాడు, నువ్వుల నూనె 1 చెంచాడు, తేనెమైనం 1 చెంచాడు, మంజిష్ట 1 చెంచాడు, వేప 1 చెంచాడు ఇవన్నీ కలిపేసి ఒక మిశ్రమం కింద చేసి దాన్ని కొంచెం కాచి దాన్ని ఒక సీసాలో భద్రపరుచుకుని దాన్ని తరచూ రాత్రిపూట పడుకునేటప్పుడు రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఏంటంటే బావంచాలు దొరుకుతాయి, బావించాలతో చేసిన నూనె దొరుకుతుంది. ఆ నూనె 1 చెంచాడు, అలాగే కానుగ నూనె 1 చెంచాడు, నువ్వుల నూనె 1 చెంచాడు ఇవి 3 కలిపి మిశ్రమాన్ని కాళ్ళకి రాస్తూ ఉంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. నోటి ద్వారా వాడే చిట్కాల విషయాల్లో మనకి నన్నారి దొరుకుతుంటుంది, నన్నారి కూడా తీసుకోవచ్చు, అది కూడా చర్మానికి చాలా మంచిది. ఇది కాకుండా చెండ్ర దొరుకుతుంది, చెండ్ర చెక్క. ఆ చెండ్ర చెక్కని కషాయంగా కాచి ఆ కషాయంని పొద్దున సాయంత్రం తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా శ్రీగంధము అంటాం, శ్రీగంధంతో పాటు వట్టివేళ్ళు ఈ 2 సమానంగా తీసుకుని వీటిని కషాయంగా కాచి ఈ కషాయం పొద్దున్న 30 ml, రాత్రి 30 ml సుమారు 30-40 రోజులు తీసుకుంటే కనుక చాలా త్వరగా తగ్గుతుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు ఈ యొక్క సోరియాసిస్ వ్యాధికి చెప్పడం జరిగింది. ఎటువంటి సోరియాసిస్కైనా అదే లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ పాదాలకు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మందులు తప్పనిసరి వాడుకోవాలి. ముఖ్యంగా ఇందులో గుగ్గులు యోగాలు అనేవి ఉంటాయి. అందులో తిక్తక ఘృతం అనేసి, పంచతిక్తకం అని, అలాగే వేపతో చేసిన కషాయాలు, వేపతో చేసిన పాదాలు, పంచనింబ చూర్ణం అని, ఖదీర అరిష్ట అని, ఖదీర గుటికలని రకరకాలైన ఔషధాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చేదుగల ద్రవ్యాలు, అలాగే పిత్తాన్ని తగ్గించేవి, వాతాన్ని తగ్గించేవి, కఫాన్ని తగ్గించేవిగా కొన్ని రకాలు ఉంటాయి. ముఖ్యంగా గుగ్గులు యోగాలు చాలా బాగా పనిచేస్తాయి. వీటిని రసాయన చికిత్స అని కూడా చెప్తూ ఉంటారు. వీటిని ఇవ్వడం ద్వారా వీళ్ళ శరీరంలో ఈ యొక్క ఇమ్యూన్ మాడ్యులేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇమ్యూన్ మాడ్యులేషన్ అనేది జరుగుతుందో అప్పుడు ఈ అగ్రెషన్ అనేది ఏదైతే ఈ టీసెల్ యాక్టివేషన్, అగ్రెషన్ ఏవైతే ఉంటాయో చర్మం త్వరగా పుట్టే గుణం ఏదైతే ఉందో అది తగ్గించడానికి ఈ ఔషధాలు లాంటివి చాలా బాగా పనిచేస్తాయి. దీనిని పద్ధతిగా వాడుకుంటే కానీ చాలా త్వరగా కంట్రోల్ చేసుకుని ఆరోగ్యంగా ఉంటారు. చర్మాన్ని పొలుసులుగా మార్చి పొట్టుగా రాల్చే సొరియాసిస్ ఒక పట్టానమానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పెడుతుంటుంది. ముఖ్యంగా చలి వాతావరణంలో సొరియాసిస్ జబ్బు మరింత ఉధృతమవుతుంటుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. చల్లగాలికి, చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి, ఆందోళనలు సొరియాసిస్ను తీవ్రం చేస్తాయి. కాబట్టి ఈ ఒత్తిళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అలాగే ఎలర్జీలకు కూడా దూరంగా ఉండాలి. పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది. మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సొరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కి చెప్పాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సొరియాసిస్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవాలి.